ఈ సంతోష సమయంలో నా ప్రభా సంతోషించుచు ఆనందించుచు స్తుతి కీర్తనలు పాడుతూ మిమ్మల్ని నాయన తండ్రి ఆయా మీ నామానికి దండకరంగా తెచ్చేవారుగా ఉండటానికి మనమారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన పాయముని పొగడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు సమయము వచ్చేను అయినను మరి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మరి రామదుర్గకును అదే రీతిగా వి కవిత ప్రవీణ్ వాళ్ళ నాన్నగారి పేరు మోజెస్ వై రామదుర్గ తర్వాత లేట్ మిసెస్ కేజీఎమ్మ మరి హుబ్లీ వాస్తవ్యులు మరి వారితోనూ అదే రీతిగా కవిత లేట్ వి రామకృష్ణ మరి వారి తండ్రి గారి వారి తల్లి గారు వి మల్లీశ్వరి మరి అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ మరి వీరికి మరి దేవుడి యొక్క చిత్త ప్రకారముగా ప్రార్థన పూర్వకంగా మరి దేవుడు ఈ దినమున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అనేక దినముల నుంచి ప్రార్థిస్తూ వచ్చినాం. రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను నన్ను పంపించింది. నా యజమాని యొద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు ఉండేవాడు జాగ్రత్తతోను కరుణించేవాడు సంతోషముతోను ఒక చిన్న పాటను పాడుకొని వచ్చిన పాడుకుందాం. దాని తర్వాత సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశానికై దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ కాపరి దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. ఇది రీతిగా మరి యొక్క ప్రధానము చేయబడుటకై మరి ఇక్కడ సహోదరి కవితను అలాగే మరి సహోదరుడు
మరి ప్రవీణ్ ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు కవితను ప్రధానము చేయటానికి గాను ఇక్కడ చెప్పబడిన మాట, ఇది యెహోవా అయితే ఈ రోజున మనము కూడా పెళ్లి కార్డుల్లో మరి ప్రధానంలో ఏం చెప్తామంటే ఇది యెహోవా వలన జరిగిన కార్యం అని చెప్తాం. అయితే ఈ ప్రధానానికి ముందు మనము అనేక రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం. ప్రధానానికి ముందు మనం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ని చాలా మంది ఏజ్ మా అమ్మ ఏజ్కి అబ్బాయి ఏజ్ 1 సంవత్సరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అది మన ఆలోచన. ఒకవేళ దేవుడు 10 సంవత్సరాలు గ్యాప్ ఉండాలనుకుని ఉంటే, ఒకవేళ దేవుడు 8 సంవత్సరాలు గ్యాప్ ఉండాలనుకుని ఉంటే, అది మనం ఆలోచన. అందరూ కూడా అందాన్ని బట్టి పరిగెత్తేవాళ్ళు. ఈరోజు అలాంటి మరి క్రైస్తవ వాళ్ళు, అలాంటి విశ్వాసులు, అలాంటి యవనస్తులు బయలుదేరుతున్నారు. అందాన్ని చూస్తాం మనం. అంత మాత్రమే కాదు, వచ్చి తలకి క్యాస్ట్ మనకేం కావాలంటే మా కులం నుంచి కావాలి. అబ్రహాం ఏమన్నాడంటే కానాను స్త్రీలను పెళ్లి చేసుకోవద్దయ్యా, మా ఇంటికి వెళ్ళి మా బంధువులను తీసుకురమ్మన్నాడు. ఎందుకు ఆ మాట అంటే కానాను స్త్రీలు విసిగించారు. అదే మాట మనం బైబిల్లో చూస్తాం. అయితే సమయాన్ని బట్టి నేను తగ్గించి చెప్తున్నాను. అయితే ఇక్కడ మరి ఇక్కడ ఈ విషయాన్ని చూస్తున్నట్లయితే మనం కులాన్ని చూస్తాం. మరి కులాన్ని చూసి మనం నష్టపోతాం. ఒకవేళ దేవుడు వేరే కులం నుంచి మనకి ఒక స్త్రీని తీసుకొస్తున్నాడేమో, వేరే స్వామిని తీసుకొస్తున్నాడేమో, మనం ఏం చేస్తాం అంటే నా కులం నుంచే కావాలి. అబ్రాహాము మన ఏం కుమారుడేగా భార్య అనుకున్నాడు, కానీ ఇవన్నీ చూడలేదు. మనం కులాన్ని చూసుకుంటాం. మరి నేను చెప్పాలంటే దేవుని సాక్షార్థమై మా భార్య కులం వేరు, నా కులం వేరు. ఇంతవరకు మా ఇంట్లో ఎవరికి తెలియదు. అయితే మరి కులాన్ని చూసే వాళ్ళు మరి ఇక్కడ ఎలియాజరు అక్కడ వచ్చాడే, కానీ ఆ ఊర్లో ఏ స్త్రీ దర్శనం చేసుకుంటాను మా యొక్క యజమానుడి కుమారుడు అన్నాడు, కానీ మరి అబ్రహాము యొక్క బంధువులే చెప్పనడం లేదు అక్కడ. అయితే అనుకోకుండా అబ్రహాము యొక్క తమ్ముడి కూతురికే ఆ యొక్క తమ్ముడి యొక్క ఆ భార్య కట్టలు మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మాయి ఐటీ జాబ్ అండి, సాఫ్ట్వేర్ లో పనిచేస్తారండి, ఏసీలో ఉంటాడండి, అసలు ఇంకా ఇంట్లోనే పని అండి. ఇప్పుడు కొత్త ఇంట్లో వచ్చినాయి కదా పనులు, కరోనా వల్ల ఇంట్లోనే పని అండి. నెలకి 3 లక్షలు అండి. ఎంత ఇస్తారు ఇప్పుడు? మరి ఒక 50 లక్షలు ఇస్తారా, 1 కోటి ఇస్తారా? ఈరోజు డౌరీలు అయిపోయినాయి. డౌరీలు మాట్లాడుకునేవాడు ఆ సేవలో ఉపయోగపడి ఉద్యోగం చేసి నాకు డిగ్రీ కావాల్సిన మా యొక్క వాస్తవం చూశాను. నాకు దేవుడు 10వ తరగతి చదివిన అమ్మాయిని ఇచ్చాడు. తిరిగాను డిగ్రీలో, ఎక్కడ సర్టిఫికేట్ లేదు. వారిని నమ్ముకున్నట్లయితే ఎవరైనా ఇక్కడ ఉంటే, ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే, దేవుడి రోజున ప్రశ్న అడుగుతున్నాడు. నీ పాపాలు దేవుడు నేను ఎరిగి ఉన్నాడా? నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన రక్షించడానికి నీ కోసము నా కోసమై ఈ లోకానికి వచ్చి నీ పాపముల నిమిత్తమై నా నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుంది. ఆ రీతిగా నీవు కూడా విశ్వాస కుటుంబంలో ఉంటూ దేవుని వాగ్దానాలతో, దేవుని ఆశీర్వాదాలతో దైవికమైన కుటుంబంగా ఉండి నీ జీవితంలో జరిగే అన్ని మేలులకు ఇది యెహోవా వలన జరిగిన కార్యమని నువ్వు కూడా చెప్పినట్లుగా దేవుడు మనందరికీ ప్రాముఖ్యంగా మరి యొక్క ప్రధానంలో ఉన్నటువంటి సహోదరి కవితకును, అలాగే మన సహోదరుడు ప్రవీణ్కి కూడా మరి దేవుని యొక్క కృప మెండుగా ఉండి వారిని ఆ రీతిగా నడిపించిన గాక. దేవుడి మాటలు ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రధానమైన కార్యక్రమంలో వెళ్తున్నాం. ఇక్కడ కూడిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. నా తండ్రి, ఈ సమయంలో ఈ కార్యక్రమంలో మీరే ముందుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసి నీ కృప చూపించమని నాయన నీ దాసుని ద్వారా ఇతర వాక్యాన్ని బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇతర వాక్యం ఫలింపచేసి హృదయాల్లో మీరు నాటుమని నజరేయుడైన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రధానమైన కార్యక్రమంలో మనం వెళ్దాం. దయచేసి ఒకటి గమనించండి, ఎవరికైనా మొబైల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడండి అబ్బా, ఇంక్లూడింగ్ కెమెరామెన్స్ ప్లీజ్. ఇక్కడంతా కొద్ది ఇది కళ్యాణ మండపం కాదండి, ఇది దేవుని ఆలయం. కాబట్టి మీ మొబైల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. మరి ఎందుకంటే ఇక్కడే కూర్చొని మాట్లాడాలంటే డిస్టర్బ్ అవుతుంది కనుక దాన్ని గ్రహించుకోండి. కనుక ఈ సమయంలో మరి డానియల్ జేస్ గారు నడిపిస్తారు. మరి ఆయన ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఎబిక్ పాల్ గారు వచ్చి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. Have the engagement service here. ఈ యొక్క ప్రదానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను.
And మరి ప్రధాన కార్యక్రమాలు జరిగించాలని కోరి ఉంటున్నారు. also I thank these two families and all the people those who are assembled here. May the Lord bless you, all of you. మరి ప్రధానంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి మరి సహోదరి యొక్క కుటుంబం వారికి, సహోదరుని యొక్క కుటుంబమునకు, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిలో మీకు వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలి. కుటుంబం వారు హుబ్లీ నుంచిను, అలాగే మరి సహోదరి యొక్క కుటుంబం వారు అలాగే మరి అనంతపూర్ నుంచి, అలాగే మరి బెంగళూరు నివాసం ఉంటూ వస్తున్నారు. May the rest of Kavita's family to stand up. అలాగే కవిత సహోదరి యొక్క కుటుంబ సభ్యులు కూడా నిలిచేవారని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. So I would ask Pravin's relative or parent that would you like to give your son Pravin to Kavita for marriage engagement? మరి ఇక్కడ దైవ సేవకులు అడుగుతున్నారు, మరి ప్రవీణ్ని కవిత మరి వివాహం చేసుకోవడానికి ప్రదానం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? Okay. Kavita's family, would you like to give your daughter Kavita for marriage engagement? అలాగే with Pravin. కవిత యొక్క మరి ఉన్నటువంటి బంధువులు, రక్త సంబంధాలు అడుగుతున్నాం, మరి మీ యొక్క పాపను మరి హుబ్లీ వాస్తున్నటువంటి ప్రవీణ్ గారికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? I would ask Pravin, do you like to engage yourself with Kavita for marriage? మరి ఇప్పుడు ప్రవీణ్ అడుగుతున్నాం, ప్రవీణ్ మరి మీరు కవిత తోటి ప్రదానం చేయబడ్డకు మీరు ఇష్టపడుతున్నారా? Yes. మీరు ఇష్టపడుతున్నారా? పెద్దగా చెప్పండి. Okay, thank you. So the two families are agreeing for the engagement, and I would ask Pravin, as a token of your engagement, have you brought anything for gift? మరి ఈ సమయంలో రెండు కుటుంబాలు కూడా ప్రదానం చేయబట్టుకు అంగీకరించబడుతూ వచ్చారు. మరి ఈ సమయంలో ప్రవీణ్ అడుగుతుంటున్నాం, మరి ప్రదానం చేయబడటానికి గాను మీరు ఏదైనా ఒక ప్రేమపూర్వకమైనటువంటి కానుకను తీసుకొచ్చారా? Okay, if it is there, please get it. అది మీరు అది తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. అదంతా అయిపోయింది ఎవరిది? మీరు ఏదో తీసుకొచ్చినారా? వాళ్ళ డ్రెస్ ఉంది కదా వాళ్ళకి ఓకే. ఇప్పుడు అబ్బాయి ప్రవీణ్ తరపులో ఏమేమి ఉంటుందో అది తీసుకురండి. లోపల ఉండి బయట తీసుకొచ్చి వాళ్ళు ముందుకు అమ్మా తీసుకొచ్చి పెట్టండి. In the name of the Father, name of the Son, name of the Holy Spirit. లేడీస్ ఉన్నారు. Take and then you can change it and come back. లేడీస్ పట్టుకోండి. లేడీస్ పట్టుకోండి. అది మీరు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి చూడండి. On the day of engagement, The day of the engagement, and if God willing, I will marry you and live with you. I will marry you and live with you. I, Kavita,
give you this ring. Give you this ring. If God willing, If God willing, I will marry you and live with you. I will marry you, I will live with you. So we are the servants of God. They are going to pray for them. తన సేవకులుగా మేము వారి కోసం ప్రార్థన చేయమని ఉంటున్నాము. I would ask God, Victor to pray. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, మీకు వందనాలు తండ్రి. ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రభా ఎంతగానో ప్రభా నీకు మహిమ తెచ్చినట్లుగా ఇరువురిని కూడా ప్రభా జతపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు. ఈ ప్రధాన కార్యక్రమాన్ని మీరు ఉన్నంత వరకు తండ్రి మీరు తోడుగా ఉండి బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రములు, మీకే వందనములు. ప్రత్యేకంగా ప్రభా ఈ బిడ్డల కోసం మరొకసారి ప్రార్థించుకుంటున్నాం. మీ యొక్క రెక్కల చాటులో ప్రభా వాళ్ళని దాచి ఉంచి మీ కృప, మీ దయ ఈ బిడ్డలపై మెండుగా అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఇప్పటి వరకు ప్రభానైనా ఈ కార్యక్రమాన్ని మీరు జయకరంగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు మరోసారి నీ పాసల్లోకి వస్తున్నాం. విశేషంగా నాయన ఈ సమయంలో ప్రవీణ్ నాయన, కవిత నాయన, అనాది సంకల్పమును బట్టి నా తండ్రి నాయన మరి వాళ్ళు మీరు ఏర్పాటు చేసుకొని ఈ దినమున నాయన ఈ ప్రధాన కార్యక్రమాన్ని జరిపించిన విధానమును బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన మీ నుండి అన్ని ఘనంగా జరిగించిన విధానమును బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువా నాయన మరి నా ప్రభువా ఇది యెహోవా వల్ల జరిగిన కార్యమని ఇరు కుటుంబాల వారికి మీరు బయలుపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రవీణ్కును, కవితకును నాయన మీరు బయలుపరిచిన విధానంకే నీకు స్తోత్రాలు. అటు కార్యమును జరిగించిన దేవాది దేవునికి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాము. అది మరి మేము విశ్వసించి ముందుకు అడుగు వేసినాం. అందరిని బట్టి స్తోత్రం. సంఘస్థులు అందరిని బట్టి కూడా స్తోత్రం. దేవుడికి వందనాలు చెల్లిస్తూ రాచుంటున్నాడు. మాకెంతో సంతోషం. మరి ఈ సమయంలో ఈ దినము మీ మధ్యలోకి వచ్చి మీ అందరితో నేను సంతోషించడం కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాను. మా అక్క కుమారుడైనటువంటి పుష్పరాజు పాస్టర్గా పనిచేస్తూ ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మాతో కార్యక్రమం ఉంది, వాళ్ళ సంతకాలు పెట్టాలి. This memorandum of understanding arrived and signed by the parties in the presence of the witness on this 7th August 2025 at the conclusion of the engagement ceremony conducted between Mr. Praveen M. Ramadurga and Mrs. Kejamma M.R. registered at Chamundeshwari Nagar, Hubli, and members of the Independence Baptist Church, Hubli. Mrs. V. Kavita engaged about 24 years, daughter of V. Ramakrishna, as have been informed of this proposal and the decision taken on their own accord. All the arrangements leading to the marriage and the consecutive expenses to be incurred will have been discussed in detail and proper understanding arrived at on mutually agreeable terms. That they are both individuals unmarried hitherto, not engaged to any to marry or henceforth eligible for marriage
under the law of the land as well as the sight of the Almighty, that this contract and memorandum of understanding shall remain irreversible. In the presence of the Almighty and the witness of the now we set our hands. చేసుకుని వెళ్ళాల్సిందిగా వారు కోరుతూ ఉంటున్నారు. వచ్చిన ప్రతి వారు దయచేసి మీరు కొంచెం ఇక ముందుకు సర్దుకున్నట్లయితే వారు భోజనాలు అరేంజ్ చేస్తారు. భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. కనుక వారి కుటుంబం వారి తరఫున మరి సంఘ కాపరిగా మరి అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక దయచేసి ఎవరు కూడా భోజనం చేసుకుంటా వెళ్ళకూడదు. కనుక మీరందరూ భోజనం చేయాలని కోరుతూ ఈ సమయంలో మనమందరం లేచి పడుకుంటారు. ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా నాయన నా తండ్రి నాయన వారి ఇరువురిని నాయన మీరు ఆది సంకల్పమును బట్టి అనాది సంకల్పమును బట్టి నాయన మరి నాయన వారిని జతపరిచినందులకే నీకు స్తోత్రాలు. ఇక నుంచి వారిని నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లు కృప దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభువా ప్రతి వారిని నాయన పేరు పేరున దీవించండి. నాయన వారు సిద్ధపరిచిన ఆహారం బట్టి కూడా నీకు స్తోత్రాలు. తింటుండగా వారి చెరుకు ఉపయోగించుకొని మహిమార్థమై జీవించడానికి కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలన్నీ నీకు అర్పిస్తూ నాయన ఆది నుంచి అంతవరకు నడిపించిన విధానమును బట్టి నీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి శక్తిగల గంభీరమైన ఘననామమున ప్రార్థించి బతిమాలడి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు తిరిగి వచ్చినంత వరకు పూర్ణ బిడ్డలందరికీ విశ్వాస బృందం అంతటికి నిత్యము తోడైండును గాక. మహిమా ఘనత